అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము నవంబర్ మాసము 21వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము సాక్ష్యమును పొందిన హానోకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనమునందు హానోకు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందారు. హానోకును గూర్చి సాక్ష్యమును ఇచ్చినవాడు ప్రభువే, మనుషుడు కాదు. ఐశ్వర్యవంతులను పొగుడుటకు వేల కొలది అబద్ధపు నాలుకలు కలదు. ధనవంతుని పొగిడి పాడుటకు కవీశ్వరుల సమూహములు కలదు. అయితే అంతరింద్రములను ఎరిగి చూచుచున్న ప్రభువు వద్ద మంచి సాక్ష్యము పొందుట ఎంతటి అద్భుతమైంది. ఒక భర్త యొక్క అంతరంగమునందు పరుగులు తీస్తున్న తలంపులన్నిటినీ, ఆలోచనలన్నిటినీ అతని యొక్క భార్య ఎరిగి ఉన్నట్లయితే ఆమె ఎన్నడూనూ ఆయనతో కాపురము చేయదు. అదే విధముగా భార్య యొక్క మనసునందు పరుగులు తీస్తున్న ఆలోచనలను, తలంపులను భర్త ఎరిగి ఉన్నట్లయితే అతడు ఎన్నడూనూ ఆమెతో కాపురము చేయడు. అయితే ఊహలను, ఆలోచనలను, తలంపులను పరిశీలించి ఎరుగుచున్న దేవుడు హానోకును గూర్చి అతడు నాకు ఇష్టుడు అను మంచి సాక్ష్యమును ఇచ్చెను. ప్రభు వద్ద నుండి మంచి సాక్ష్యమును పొందుకున్న వారు మరి కొందరే. మోషేను గూర్చి అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పాను. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనము. దావీదును గూర్చి తన చిత్తానుసారమైన మనసు గలవాడు మనుష్యుడు. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం మరియు అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. నతనీయేలును గూర్చి ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు అని చెప్పాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. యోబును గూర్చి యథార్థ వర్తనును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వాడెవడునూ లేడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. దానియేలు గూర్చి నీవు బహుప్రియుడు అని సాక్ష్యమును ఇచ్చాను. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనం. బాప్టిజం ఇచ్చి యోహాను గూర్చి స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్ప ప్రవక్త వాడెవడను లేడు అని సాక్ష్యమును ఇచ్చాను. లూకా సువార్త 7వ అధ్యాయము 28వ వచనం. అన్ని సాక్ష్యముల కంటేను గొప్ప ఔన్నత్యమైన సాక్ష్యము దేవునికి ఇష్టుడు అని ప్రభువు వద్ద నుండి సాక్ష్యమును పొందుటయే కదా. మీరు ప్రభువునకు ప్రీతికరమైనది చేయుచున్నారా? ప్రియమైన వాడా అని ప్రభువు మిమ్ములను ప్రేమతో పిలుచుచున్నాడా? నా ప్రియురాలా, నా రూపవతి అని పిలుచుచున్నాడా? దావీదు దప్పికతో ప్రార్థించెను, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమునందు నన్ను నడిపించునుగాక. 143వ కీర్తన 10వ వచనం. మీ యొక్క ప్రతి చర్యను దేవుని యొక్క సముఖమునందు సరిచూసుకొని నేను ఈ చర్యను చేసినట్లయితే ప్రభువు నాపై ఇష్టుడై ఉండునా? ఈ ఇంటికి వెళ్ళినట్లయితే ప్రభువు నాతో కూడా వచ్చునా? ఈ సంభాషణను పరలోకము అంగీకరించునా అనుట అంతయు తలంచి చూడుడి. ఎట్టి విధములయందైనను మీ యొక్క చర్య వలన ప్రభువును గాయపరచి దుఃఖపరచుకుడి. అపోస్తులైన పౌలు వ్రాయిచున్నాడు, విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటను రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు మంచి సాక్ష్యము పొందేరి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 మరియు 2 వచనములు. దేవుని బిడ్డలారా, మీ యొక్క సాక్ష్యము మంచి సాక్ష్యమేనా? దేవుడు ఇచ్చుచున్న సాక్ష్యమేనా? నేటి ధ్యానమునకై ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించి చూడుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. నేటి వేద పఠనము ఉదయము యెహెజ్కేలు గ్రంథము 16 మరియు 17 అధ్యాయము, సాయంత్రము యాకోబు పత్రిక 3వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.